ఫారిన్లో సెటిల్ అయిపోతా, విమానాల మీద ఎగురుతా, ఎగిరెగిరి తాలి కడతా, దానికి కాదు. దానికి క్రైస్తవుడు బతకడు. క్రైస్తవుడు దేనికి బతుకుతాడో తెలుసా? బాగా బతికేయడానికి, అనుభవించడానికి, గొప్పోలం అయిపోవడానికి, దానికి కాదు. ఇగో ఇది దీనికి అని చెప్తే ఆ రోజుకి ఏమనుకున్నాడో కానీ తర్వాత చర్చికి వచ్చాడు, ప్రభువులోకి వచ్చాడు. మీకే ఈ ప్రశ్న. ఒక ఫ్రెండ్ని, ఎంతోమంది క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్నోసార్లు యేసుక్రీస్తు గురించి చెప్పారు, కానీ ఒక సహోదరుడు, ఒక స్నేహితుడిని ప్రభు కోసం కాదు, ఆ నిత్య నాశనం నుంచి రక్షించడానికి ఎంత ఖర్చు అయింది చెప్పండి? ఎంత ఖర్చు చేశాడు? 8 కోట్లు అనాలా? ఒక అందగత్తె అనాలా? అద్భుతమైన లైఫ్ సెటిల్మెంట్ అనాలా? ఏమనాలి? సేవ చాలా మంది చేస్తారు. దేవుని పేరు చెప్పి వెనకతలేసుకోవడానికి పైసలు. సేవ పేరు దేవుడు తన కృపతో ఇచ్చిన వాక్య జ్ఞానం, అద్భుతమైన తలాంతులు, దేవుని తన ఆత్మవరాలు ఇస్తే వీళ్ళు గొప్పలు అనిపించుకోవడానికా? వీళ్ళు సెటిల్ అయిపోవడానికా? వాళ్ళ రాజ్యం, వాళ్ళ చిత్తం, వాళ్ళ నామం కోసమా? మనిషి 5 లక్షలుంటే ఆ రోగం బాగవుద్ది, ఆ వ్యక్తి ద్వారా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందుతారంటే 5 లక్షలు తీయని వాళ్ళు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టారు. వాళ్ళకి సిగ్గుందా? వీళ్ళన్నీలా వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పాంప్లెట్స్ లో ఏమని బొమ్మలు వేస్తారో తెలుసా? వాళ్ళ పేర్ల ముందు అంతర్జాతీయ టీవీ ఉజ్జీవ వివేచన ప్రవచన వరమ. సిగ్గులేదు వీళ్ళకి. ఆస్తి మనిషి. క్రైస్తవ్యంలో సేవలో ఆస్తి మనిషి, బిల్డింగ్లు కాదు. దానికోసం వీళ్ళని వాడుకోవడానికి కాదు. మనిషి మనిషి అవసరం. అలాగ ప్రేమ చూపడానికి యేసుక్రీస్తుకి ఇచ్చినట్టే సేవ అంటే. నీ పైసలు మనిషికి ఖర్చు చేయి, సేవకులు అవసరంలో ఉన్న వాళ్ళకి ఖర్చు చేయి. ఆహారమా, ఆరోగ్యమా, చదువా, వస్త్రాల, దానికి ఖర్చు చేయి. ఒకరు నిలవని వాటి కోసం కాదు. ఎందుకో తెలుసా?